ముందు ఏదైతుందో ఈ మహాభారతం గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా, వాడికి నేను చెప్తున్నా, ఒక్కసారి బైబిల్ తీసుకొని మాట్లాడు, బైబిల్ తీసుకొని చదువు, బైబిల్ తీసుకున్నాక అందులో ఏవైతే లోపాలు ఉన్నాయో చూడ ముందు ప్రజలకు తెలియజేయి. ఒక బైబిల్ను ముందుగాల చదువు, ఆ బైబిల్ అనే దాని గురించి ఏ రకంగా ఉందో ప్రజలకు తెలియజేయి ముందుగాల. నా మహాభారతం గురించో, నా హిందుత్వం గురించో, నా సనాతన ధర్మం గురించో నువ్వు మాట్లాడు బంద్ చేసి ఆ బైబిల్ ఏ రకంగా ఉన్నది ముందు అలాంటి అక్కడ దానిలో ఏవైతే చెడాంశాలు ఉన్నాయి చూడ ముందు పెట్టు, ధైర్యం ఉంటే నీకు. అంటే నువ్వు బైబిల్ గురించి మాట్లాడవు, ఖురాన్ గురించి మాట్లాడవు, నీకు దొరికింది భగవద్గీత, నీకు దొరికింది మహాభారతం, నీకు ఏది దొరికితే దాని గురించి నా సనాతన ధర్మం గురించి నీకు విమర్శించడానికి నువ్వు పుట్టినావా? నా సనాతన ధర్మం గురించి హేళన చేయడానికి నువ్వు పుట్టినావా? దాని కబడదారులను అన్వేషణ చెప్తా ఉన్నా. హిందూ సంఘాలు ఊరుకో, హిందూ ధర్మం ఊరుకోదు. నువ్వు భారతదేశంలో అడుగుపెట్టిన తెల్లారి నేను అరెస్ట్ చేసి మొత్తం జైల్లో పెడతాం, నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఖబర్దార్ నీకు చెప్తా ఉన్నా. ఇప్పటికైనా అన్వేష్ బుద్ధి జ్ఞానం తెచ్చుకొని నా హిందూ దేవతలకు, హిందూ ధర్మానికి పూర్తిగా క్షమాపణ చెప్పి ఇంక ఇట్లాంటి వీడియోలు చేయడం మానుకోవాలని చెప్పేసి నేను నీకు వార్నింగ్ ఇస్తా ఉన్నా. లేని పక్షంలో నువ్వు అనుభవించే గడ్డు రోజులు ఎట్లుంటాయో కూడా మేము చూపిస్తాం. భారతదేశంలో అడుగుపెట్టిన తెల్లారిని బతికేంటో మేము చూపిస్తామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.